ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యములో నుండి ఒక చిన్న వచనమును అనగా ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం ముందు వ్రాయబడిన మాట ప్రకారముగా మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఈ వాక్య ప్రకారముగా మనము పురాతన మార్గములను ఒకసారి విచారించవలసిన అవసరం ఉన్నది. మన పితరులైనటువంటి వారు, మనకు పూర్వము నివసించినటువంటి వారు ఏ మార్గములో నడిచారో మనకు నెమ్మది కలగవలనంటే ఆ మార్గములో మనం ప్రయాణం చేసిన యెడల మనకు నెమ్మది కలుగుతుంది. ఆ మార్గమును గురించి ఉదాహరణగా బస్టాండ్కు మనం వెళ్తే అక్కడ ఎంక్వైరీ అనేటువంటి ఒక విచారణ అనే మాట వ్రాయబడి ఉంటుంది. బస్టాండ్కి వెళ్ళాము, వెళ్ళగానే అక్కడ బస్సు నిలుచున్నటువంటి స్థలములో మనం ఉంటే మనం వెళ్ళవలసినటువంటి స్థలము లేక మనం వెళ్ళవలసినటువంటి గ్రామానికి పట్టణానికి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ దగ్గర ఉంటుందని మనము స్పష్టంగా అడిగి తెలుసుకుంటాము కదా. వారు కూడా దాని కొరకు ఒక వ్యక్తికి జీతం ఇచ్చి మరీ నియమిస్తారు. అక్కడ అతడు చిరునవ్వుతో పలకరిస్తూ మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ బస్సు ఏ సమయానికి వస్తుందని మనకు స్పష్టంగా తెలియజేస్తాడు. మీరు ఆ బస్సు కొరకై ఇక్కడ వేచి ఉండండి అని మనకు నవ్వుతూనే చెబుతూ ఉంటాడు. ఇలా అనేకులు వచ్చి ఆ బస్సు వివరాలను కనుక్కుంటూ ఉంటారు. ఎవరు వెళ్ళవలసినటువంటి గమ్యానికి వారు వెళ్తారు. అలాగున్నే విచారణ కేంద్రాలు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథము ప్రకారముగా మందిరాలు కూడా ఉన్నాయి. మనము పురాతన మార్గములను విచారించి తెలుసుకోవాలన్నట్లుగా మందిరమునకు వెళ్ళి మందిరములో ఉన్నటువంటి దేవుని సేవకులను మనం అడిగి విచారణ చేసి మనము ఏ బస్సు అనగా ఇది ఆర్టీసీ బస్సు తయారు చేసిన కాలంలో ఉన్నటువంటి మొదటి బస్సు. ఈ బస్సు ఏమో ఈ దినాల్లో ఆధునికంగా అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పటికీ మనం వెళ్ళవలసినటువంటి గమ్యానికి వెళ్తామా లేదా అని ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటాం కదా. అలాగున్నే మరి ఆ దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని యొక్క సేవకులను విచారణ చేయాలి. బస్సు రావడము ఆలస్యం అవుతుందని చెప్పినప్పుడు ఆ బస్సు వచ్చే లోపు మనం కొనుక్కోవలసినటువంటి సామాగ్రిని మనం వెళ్ళి కొనుక్కొని వస్తాము. ఈలోపు బస్సు ఉన్నదా వెళ్ళిందా మన మనసంతా ఆ బస్సు మీదనే ఉంటుంది. అలాగున్నే బస్సు గురించి చింత చేసినట్లుగానే మనం వెళ్ళవలసినటువంటి గమ్యాన్ని గురించి కూడా చింత చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాదు బస్సు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వస్తామా? కాదు కదా, బస్సు ఉన్న సమయంలోపే వస్తాము. ఒకవేళ బస్సు వెళ్ళే సమయము మనము గ్రహించకపోతే మనం వచ్చేసరికి బస్సు వెళ్ళిపోతుంది. అలాగున్నే ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా మన పాపములను మనం ఒప్పుకొని క్షమాపణ అడిగితేనే తప్ప, లేకపోతే మనము వెళ్ళవలసినటువంటి బస్సు వెళ్ళిపోయిన తర్వాత బస్సు కొరకు ఎంత విచారణ చేసినా ఏమైనా లాభం ఉంటుందా? అలాగున్నే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమునకు వెళ్ళారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు వెళ్ళి మరలా రాబోతున్నారు. ఆయన రెండవసారి ఈ లోకమునకు వచ్చినప్పుడు లోకమునకు తీర్పు జరగబోతుంది. కాబట్టి ఆయన ఈ లోకమునకు రాకముందే విచారణ చేసి ఏ విధంగా పరలోకము చేరగలను, నరకము తప్పించుకోగలను అని తెలుసుకోకపోయినట్లయితే నిత్య నరకము అగ్నిగుండానికి వెళ్తారు. అందుకని బస్టాండ్లో విచారణ ఎంక్వైరీ ఎంత అవసరమో పరలోకానికి వెళ్ళడానికి నరకమును తప్పించుకోవడానికి కూడా సువార్త
అంతే అవసరము. సువార్త చెబుతున్నటువంటి వారు ఈ లోకము నుండి వెళ్ళిపోయిన తర్వాత నీకు చెప్పేవారు ఉండకపోవచ్చు. ఒకవేళ వారు చెబుతున్నా ఈలోపే మరణిస్తే నిత్య నరకానికి వెళ్తావు. కాబట్టి ఇప్పుడే సరైనటువంటి మార్గము తెలుసుకొని నిత్య నరకమును తప్పించుకొని పరలోకము వెళ్ళే మార్గము తెలుసుకోవాల్సిందిగా కోరుచు.